రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు విందాం అత్తగారు జిందాబాద్ నాటిక. నిర్వహణ శ్రీ ఏ పాండురంగ, సహకారం శ్రీ ఏ బాలకృష్ణ. వినండి అత్తగారు జిందాబాద్ నాటిక. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అత్తగారు జిందాబాద్ నాటిక. నిర్వహణ శ్రీ పాండురంగ. సహకారం శ్రీ ఏ బాలకృష్ణ. ఇందులో శ్రీయుతులు మాడుగుల రామకృష్ణ, విన్నకోట విజయరాం, వివిఎన్ ప్రసాద్ బాబు, అడివి శంకర్రావు, శ్రీమతి ఎస్ రాధారాణి, శ్రీమతి వై రాజకుమారి పాల్గొంటున్నారు. వినండి అత్తగారు జిందాబాద్ నాటిక. ఏమిటా అల్లుడు, ఏమిటి చప్పట్లు కొడుతున్నావేంటి? నేనే మహోత్కంఠమైనటువంటి ఉపన్యాసం ఏమీ చేయలేదే. చప్పట్లు కాదు మామగారు, దోమలండి. దోమలు చూడండి, అబ్బాబా దిక్కుమాల దోమలు. తెల్లగా ఉండేవాడిని దోమలు కొట్టి ఎలా నల్లబడిపోయానో మీరే చూడండి మామగారు. ఏమిటయ్యా అస్తమాను దోమలు దోమలు అనుకుంటాం. అనేది రాత్రి నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది మామగారు. ఏమిటిది? అనవసరంగా 2 గదులు ఇంట్లో ఉంటాం ఎందుకు, ఖాళీ చేసేసి చక్కగా పక్క వీధిలో సింగిల్ రూమ్ ఒకటి ఖాళీగా ఉందిట, అక్కడికి షిఫ్ట్ అయిపోదామా అన్న మహత్తరమైన ఆలోచన వచ్చింది మామగారు. ఏమిటి ఎంత వసతి గల ఇల్లుని వదిలేసి, తక్కువ అద్దెలో ఉండేటువంటి ఈ ఇంటిని వదిలేసి సింగిల్ రూములోకి షిఫ్ట్ అయిపోతావా? చూడాయన, నువ్వా 10 మంది గలవాడివి, మేమా 10 మంది గలవాళ్ళం. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. చూడు, ఇప్పుడైతే ఇదిగో ఇక్కడ పడుకుంటున్నావు ఈ వరండాలో. రేపు సింగిల్ రూములోకి షిఫ్ట్ అయ్యావనుకో, వాకిట్లో పడుకోవాల్సి వస్తుంది. జరగకూడదు ఏదైనా జరిగితే అమ్మో ఈ వయసులో నేను తట్టుకోలేను నాయనా అన్నట్టు. పేపర్లో ఈ ప్రకటన చూసావా? ఏది? పొద్దునుంచి పేపర్ తమరేగా చూస్తుంది, నేను చూసానా చచ్చానా? తెప్పిస్తున్నావులేవయ్యా ఒక్క పత్రిక, అందులోను కాంప్లిమెంటరీ కాపీ. ఇదే మా ఊళ్ళో అయితే 4 దినపత్రికలు, 4 మాసపత్రికలు, 4 పక్షపత్రికలు వచ్చేవి. సరే సరే, విషయంలోకి రండి. వస్తున్నా. చూడు, టీవీల ధర తగ్గింపు. మనకెందుకు మామగారు? తగ్గితే మనకేమిటి, హెచ్చితే మనకేమిటి? చూడండి, నేను ఎలాగో టీవీ చూడను, ఎప్పుడు ఆఫీసులోనే ఉంటాను. ఇక మీ అమ్మాయి ఎదురుగుండా కాంతమ్మ గారింట్లో అన్ని ఛానల్స్ ఏకకాలంలోనే చూసేస్తూ ఉంటుంది. మీకు కూడా టీవీ చూడాలనిపిస్తే చక్కగా కాంతమ్మ గారింటికి పంపిస్తాను, అక్కడే చూసేయండి. అంటే కాంతమ్మ గారింటిగా? నేను పోనయ్యా. ఏమండి? ఏం జరిగిందంటే, నిన్న ఇట్లా ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తుంది కదా అని నేను అమ్మరు ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళామయ్యా. ఇద్దరం కూర్చోగానే ఒక చంటి పిల్లాన్ని నా ఒళ్ళో కూర్చోబెట్టారు. వాడు 1, 2 అనే కార్యక్రమాలు. అబ్బే నానా వసతిగా లేదయ్యా అసలు. కాబట్టి నువ్వు సాయంకాలం వచ్చేటప్పుడు ఒక టీవీ ఒకటి కొనుక్కు వచ్చేసి, దాంతో పాటు ఏం చేస్తావు అని అంటే. నాగండి ఏమిటి మామగారు, టీవీ కొనుక్కుని వచ్చేయాలా? ఇదేదో కుక్కకి గొలుసు కొనుక్కురమ్మంతా తేలిక చెప్పేశారు. టీవీ అండి, టీవీ ధర 1000 మీద ఉంటుంది. ఇదే మీ ఇంట్లో ఉండేటువంటి పిసిని కొట్టుతాను. విషయం చెప్పండి. నువ్వు ఏం చేస్తావంటే, బజార్ నుంచి వచ్చేటప్పుడు శుభ్రంగా ఒక 4 బుట్టలు యాపిల్ కాయలు. ఏమిటి 4 బుట్టలే? 2 బుట్టలు కమలాఫలాలు, ఒక 4 గెలలు చక్కెరకేళి అరటిపళ్ళు తీసుకురా. ఏమిటి సరిపోతాయి? సరిపెట్టుకుందాం. ఇంట్లో నేను అమ్మడును మైసూరు పాకం ముక్కలు కోసి అంత ఉప్మా తయారు చేస్తాం. ఈ లోపల నువ్వు టీవీ తీసుకొస్తావు కదా, ఈ పేటలో ఉన్న వాళ్ళందరినీ నేను పిలుస్తా. అయ్యో, పిలిచి టీవీ ప్రారంభోత్సవం నా చేతుల మీదుగా జరిపిద్దు గాని. అదే విషయం. ఇగో ఏమేవ్
ఎక్కడున్నావు? వంట అయిందా? ఈ ఆడవాళ్ళు ఒకళ్ళు ఆదివారం వస్తే మధ్యాహ్నం 12 గంటల కానీ పిండం పెట్టరు. ఏమిటో నా బొంద. ఏమయ్యా ఆ, పొద్దున్న నువ్వు టిఫిన్ చేయలేదు? ఏమిటి మీరు చేశారా మామగారు? ఆ, ఈ కరెంటు కోత వల్ల పొద్దున్నే కరెంటు పోతోందేమో, ఆ. తెల్లారుజామునే మెలకు వచ్చేస్తోంది. లేవంగానే అంత పుక్కిల్ని చుమ్మేసిన తర్వాత నిమ్మరసమును తేనె రంగరించి తాగాను. ఆ. ఆ పెద్ద గ్లాస్తో పాలు ఇస్తుంది కదా అమ్మాయి, అవునవును. అది పుచ్చుకున్న తర్వాత అమ్మాయి ఆకలేస్తుంది అన్న. ఆహా. అంటే తనంది, ఓ 1/2 కిలో బొంబాయి రవ్వ ఉంది నాన్న, ఆ. నీకు సరిపోతుందో సరిపోదో అంది. ఏమిటి 1/2 కిలో? ఆ కలిగా పెట్టవే అన్న. ఆహా. ఇవి పెట్టిన తర్వాత అంత ఆవకాయ వేసుకుని ఇంత నెయ్యి పోసుకుని తిన్నానయ్యా. ఏమిటి 1/2 కిలో ఉప్మా ఆవకాయతో? ఆ, ఇప్పుడు టైం ఎంత అయింది? ఎంత? 9ేగా. 9 అయినా ఏమిటయ్యా, మళ్ళీ నాకు ఆకలి వేస్తుంది. గడ్డ మీద జఠరాగ్ని మహా ఎక్కువగా ఉంటుంది అనుకుంటాను. అవునవును, ఈ గడ్డ మీద నేల ప్రభావం అలాంటిది లేండి. ఏమే, ఎప్పుడో పొద్దున 7 గంటలకు మీ నాన్న టిఫిన్ చేసేట, ఇప్పుడు 9 గంటలు అయింది. ఆకలి దహించి వేస్తోందిట. వంట తయారైందా లేదా? వంట అయిపోయింది, భోజనానికి రండి నాన్న. అలాగే అలాగే అల్లుడు, నువ్వు పదవయ్యా. ముందు మీరు కానివ్వండి మామగారు, మిగిలింది ఏదైనా ఉంటే ఆ తర్వాత నేను ఏడుస్తాగా. మర్యాదల్లో నా అల్లుడు తర్వాతనే. అమ్మాయి, అంచలో అన్న వడ్డించవే. అలాగే నాన్న. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఏమిటండి బళ్ళో చిన్నపిల్లలు ఎక్కాలు అప్పు చెప్తున్నట్లు మీరు తీరిగ్గా నెలలు అప్పు చెప్తున్నారు? కొంపదీసి నెలల పేరు మర్చిపోలేదు కదా? మర్చిపోక చస్తానేమిటి? చూడు, మీ నాన్న మన ఇంట్లో మేస్తూ తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నాడు. మీ నాన్న వచ్చి ఎంతకాలం అయిందా అని చెప్పి నేను మాసాలే లెక్క పెడుతున్నాను. ఏం తప్ప? పొద్దస్తమానం మా నాన్న మీద విరుచుకుపట్టం, ఆయన ఆడిపోసుకోవటం తప్ప మీకు వేరే పనేమీ లేదు. చూడు, ఒకళ్ళ ఇంటికి వస్తే ఆడిపోసుకోవటం, మొహం మార్చుకుని కూర్చోవటం, ఇలాంటివి మా ఇంట వంట లేదు. నువ్వే ఆలోచించు. ఈ ఆలోచించు అన్న మాటకే అర్థం లేకుండా పోతుంది. శాంతి, మన పెళ్ళి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో ఏనాడైనా ఎప్పుడైనా సరదాగా ఓ సినిమాకి కానీ షికార్కి కానీ వెళ్ళామా? పెళ్ళైన మొదటి సంవత్సరం మీ తమ్ముడు చంటిగాడు ట్రైనింగ్ అంటూ మన కొంపలో చేరాడు. ఆ సంవత్సరం కాస్త గోవిందా. 2వ సంవత్సరం మీ చెల్లెలు కుట్టు మిషన్ ట్రైనింగ్ అంటూ కొంపలో చేరింది. ఆ సంవత్సరం గోవిందా. పోన్లే, గతం కథ, భవిష్యత్తు నా ఉజ్వలంగా ఉంటుందేమో అనుకుంటే మీ నాన్న రాకతో నా ఆశలన్నీ మొన్న తుఫాను దెబ్బ గుడిసెలు కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోయాయి. చాలే ఊరుకోండి. అయినా మా నాన్న మన ఇంటికి ఊరికే రాలేదుగా, మీరే పెద్ద గొప్పగా మామగారు మా ఊళ్ళో నాకు తెలిసిన కంటి డాక్టర్ ఉన్నాడు, మీ కంట్లోని శుక్లాన్ని తీయిద్దాం రండి అని బలవంతాన లాక్కొచ్చారు. ఇప్పుడేమో మీ ఇష్టం వచ్చినట్టు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా నాన్నని అడ్డమైన మాటలతో దులిపేస్తున్నారు. ఇదిగో ఏదో బుద్ధి గడ్డి అలా అన్నాను. శనిగాడు నా నెత్తి మీద కూర్చోవడం వల్ల నా నోటెంబడి ఆ మాట వచ్చింది. సరే, వచ్చాడు, కంటికి శుక్లానికి ఆపరేషన్ చేయించాం. 6 నెలలు గడిచిపోయింది. ఇంకా పోడేమే? నాకు తెలియగలుగుతాను. ఆ 2వ కంటి కూడా శుక్లం వచ్చి దానికి కూడా ఆపరేషన్ చేస్తా కానీ పోడా? పోనీ వచ్చిన వాడు ఏదో కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటున్నాడా? మన చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నాడే. వెట్టి చాకిరీ. వెట్టి చాకిరీ ఏమిటండి? ఓసిని తుప్ప తెగ చిన్నగట్టం ఏమిటి? పొద్దున్నే ఆయన మంచం మించి లేవగానే బ్రష్ మీద పేస్ట్ వేసి నోటికి అందించాలి. రాత్రిగా వారు పడుకున్న తర్వాత మంచం కింద రాగి చెంబుతో నీళ్లు పెట్టాలి. చూడు, నేను మంచివాడిని కాబట్టి సరిపోయింది. ఈ సంగతి కన్నా ప్రభుత్వం వారికి తెలిస్తే మీ నాన్నని తీసుకెళ్లి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెడతారు. చూడు, అసలు మీ నాన్న మన ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోలేదు. ఖర్చులా అంటావేమిటి? ఆయన వాడేది స్పెషల్ పేస్ట్, తాగేది పళ్ళరసాలు, ఇక ఒంటికి ఉండదయాన్నే 1 గంట సేపు పట్టిస్తాడు. చూడు, వంటామదం అంబాజీపేట నుంచి స్పెషల్గా వచ్చేది. ఇవన్నీ అధికమైన ఖర్చులు కాక ఇంకేమిటి చెప్పు? పోనీ అన్నీ తెలిసిన మీరే ఆయనతో మీ కష్టాలన్నీ చెప్పి ఆయన గాని పంపించేయచ్చు కదా. ఓసి పిచ్చి ముద్ద, ఆయనతో ముఖాముఖి ఏడవలేకే రోజు నీ దగ్గర వెతమలాడుతోంది. అప్పటికీ ఎన్నోసార్లు ఇండైరెక్ట్గా నా బాధలన్నీ వివరిస్తున్నా అవన్నీ సూక్తి ముక్తలాగా వింటూ వివేకానందుడిలాగా ఓ పోజోడు పెట్టి వెధవ స్మైల్ ఓడు తగలేస్తాడు నా మొహాన. అమ్మాయి, కంచంలో అన్నం వడ్డించి ఏమిటా కబుర్లు? పెరిగి ఎక్కడుంది? ఇదిగో వస్తున్నా నాన్న. త్వరగా వెళ్ళవే బాబు, లేకపోతే వేడి వేడి పాలని పెరుగుని పోసుకుంటాడు. రాత్రికి పెరుగు ఉండదు, నా పిండి అక్కడ ఉండదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరటి పళ్ళు ఏవి మజ్జిగలో నంచుకోవడానికి? మామగారు, దొడ్లో చక్కెరకేళి గెల ఒకటి వేలాడ తీశాను, ఓ హస్తం కోసుకోండి కోసుకోండి. అమ్మాయి, 2 హస్తాలు తెంపుకు రావే, నంచుకుంటాను.
వెధవ గోల దిక్కుమాల సంత నెత్తి నక్కి పిండి కొడుతున్నాడు ఈ మామగారు కాదు కానీ రే ఆనందం, ఏమిట్రా రే శేఖర వచ్చావా రా అంతర్జాతీయ బాధలు, కరువు కాటకాలు అన్నీ నీ మొహనే ఉన్నట్టు ఆ పోదేవిట్రా నాయన. రే శేఖర, నా పేరులోనే తప్ప నా ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఆనందం కనపడటం లేదురా. ఏమిటో మా మామగారి ఇంట్లోంచి వెళితేనే కానీ. ఒరే ఆపు వేధవకాలం నువ్వును. ఎప్పుడు మీ మామగారి సోది చెప్తే మరొకట్లేదరా. ఒరే నాకు తెలియక అడుగుతాను, ఏమిట్రా అసలు మీ మామగారు ఇక్కడే తిష్ట వేసి ఉండడానికి కారణం ఏమిట్రా? అక్కడ మీ అత్తగారి పూరు పడలేక, లేకపోతే అప్పుల వాళ్ళ బాధ భరించలేక? ఏమిటి మా మామగారికి అప్పులా? భలేవాడివే చూడు. ఇంట్లో కమాండ్ అంతా మా అత్తగారిది, అంటే హోమ్ డిపార్ట్మెంట్ అంతా ఆవిడదే అన్నమాట. అక్కడ ఆవిడ కనుసన్నల్లో కనుసైకల్లో మెలగాలి తప్ప అనంలోకి అది కావాలి ఇది కావాలంటే అని వీల్లేదు. పచ్చగడ్డి పెట్టినా పరమాణంలాగా మింగాల్సిందే. అవన్నీ కుదరక నా ఇంట్లో చేరి తిష్ట వేసి నన్ను ఏడిపించి నాశనం చేస్తున్నాడరా. ఒరే నువ్వే చెప్పు, మా పెళ్ళయ్యాక ఏనాడన్నా మీ చెల్లి నేను సరదాగా లాలా ఏమన్నా గడిపావా? ఒరే స్నేహితుడికి సిగ్గు విడిచి చెప్తున్నాను, ఏదైనా ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకోరా. బాలక, నీ సుదీర్ఘ బాధని అర్థం చేసుకున్నాను. నీ కష్టాల నుంచి నీకు విముక్తిని ప్రసాదిస్తాను. ఏం చేస్తావురా? సస్పెన్స్. నీ గ్రేట్ శేఖరం అంటే ఏమిటనుకున్నావరా? చెప్పేది చెయ్యడు, చేసేది చెప్పడు. నేను వస్తా. దుంపదాగా వీడేం చేస్తాడో ఏమిటో. ఇవిడో అందరూ ఎలా తయారయ్యారు వీళ్ళు, దుంపదాగా చంపేస్తున్నారు. అల్లుడు ఏమిటి? కాస్త వక్కబడి ఉంటే ఇవ్వయ్యా. ఏమే వక్కబడి ఉంది? ఏమే వక్కబడి ఇంట్లో ఉంటే నేను వేసుకోను. అయిపోయిందిట. బజార్ నుంచి వచ్చేటప్పుడు పట్టుకురా. అల్లుడు అయ్యా, ఒంటికి వంటావదం పట్టించి స్నానం చేసి 4 రోజులు పైగా అయింది. 4 డేసే? కాస్త సాయంకాలం వచ్చేటప్పుడు ఆ వంటావదం సంగతి కనుక్కోని ఆయన. మీరే మా కొంపకి పట్టిన పెద్ద జిడ్డావదం, ఇక వంట అవదం ఒకటి. అలాగే మామగారు. ఏమిటో నసుగుతున్నా ఏమిటయా? అబ్బే ఏం లేదండి, మీరు వాడేది స్పెషల్ కదా, అంబాజీ బయట సరుకు కదా. అంబటి సుబ్బన్నది వస్తుంది. సారు సారు, ఆ, టెలిగ్రామ్ సారు. ఏమిటి టెలిగ్రామా? ఎవరికయ్యా? సుబ్బారావు గారంటే ఎవరు సారు? సుబ్బారావు గారంటే మా మామగారే. మామగారు మీకు టెలిగ్రామ్ అంటే? నాకు టెలిగ్రామ్ ఏమిటయ్యా ఈ వయస్సులో? నా దగ్గర నుంచే మరొకళ్ళకి టెలిగ్రామ్ వెళ్ళవలసిన వయస్సు అయ్యా నాది. మామగారు చూడండి, ఇదిగో కేర్ ఆఫ్ అడ్రస్ నాదేనండి. మామగారు ఏమిటి విషయం ఏమిటి? మదర్ హెల్త్ నాట్ గుడ్, స్టార్ట్ ఇమీడియట్లీ సన్ను. మామగారు మీ అమ్మగారికి ఒంట్లో బాగాలెట్టండి. ఏమిటి? మా అమ్మగారికి ఒంట్లో బాగుండలేదా? చూడల్లుడు, 15 రోజుల క్రితమే కదయ్యా మా అమ్మగారి తద్దినం ఎక్కడే పెట్టుకున్నాను. కన్ఫ్యూజన్. సారీ మామగారు, మా అమ్మగారికి. ఏమిటి మీ అమ్మగారికా? చూడల్లుడు, సాయంకాలం తీసుకెళ్ళి కాస్త వీపూదో తాడో కట్టిస్తాను. చూడాయినా, మీ అమ్మగారి తిథి నిన్న నేను భోక్తగా ఉండి కానిచ్చాను కదయ్యా. డోంట్ కన్ఫ్యూజ్ మామగారు. ఇదేం కాదండి, అత్తగారికి ఒంట్లో బాగాలెట్టే. ఏమే మీ అమ్మకి ఒంట్లో బాగాలెట్టే? నాన్న అమ్మా నింపదిగా ఏడవలసిన వ్యక్తి నింపాదిగా ఉంటే మధ్యలో నీ ఏడుపేమిటి? చూడండి మామగారు, అత్తగారికి ఒంట్లో బాగాలెట్టే టెలిగ్రామ్ వచ్చింది. ఏమిటో నేను మీ అమ్మాయి మీతో పాటు వద్దామనే ఉంది, కానీ మా ఆఫీసర్ని భోజనానికి పిలిచాను కదా, ఆయన వచ్చినప్పుడు ఉండకపోతే బాగుండదు. అందుకని మీరు వెళ్ళిపోయి ఆ సంగతి అంతా మాకు కనుక వివరంగా తెలియజేస్తే నేను మీ అమ్మాయి రెక్కలు కట్టుకుని వాడతాం. మీరు పదండి, ఉండండి, మీ బ్యాగ్ పట్టుకొస్తాను. నాన్న అమ్మా ఊరుకోవే పిచ్చి ముద్ద. నిన్న రాత్రి కూడా మీ అమ్మ నా కల్లోకి వచ్చింది. ఎంచక్కా మొహానికి అంత పసుపు రాసుకుని విజయనగరం రాజుల కాలంలో నాణెంలాంటి అంత బొట్టు పెట్టుకుని కొప్పు నిండా అన్ని చేవంతి పూలు పెట్టుకుని చెంగుమంటూ కనిపించింది. ఈ టెలిగ్రామ్ విషయం నాకేమీ అంతు పట్టట్లేదే అమ్మి. చూడండి మామగారు, కొన్ని విషయాలు మనకి అంతుపట్టకుండానే ఉంటాయండి. అలా అని ఆలోచిస్తూ కూర్చుంటే చివరికి మనకి దొరికేది రైలు కాదండి, రైలు పట్టాలే. మీరు బయలుదేరండి, బండికి టైం అయింది. బస్సులో పోదాం. ఏమిటి బస్సుకి వెళ్తారా? భలే వాళ్లే, మొన్న తుఫాను దెబ్బకి రోడ్లన్నీ కొట్టుకుపోయి ఒక్కొక్క బస్సు వారం 10 రోజులు లేటుగా నడుస్తోందండి. మీరు పదండి. ఏమిటో మామగారు, మీతో పాటు మాకు రావాలనే ఉంది. మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉందండి. నాన్న మామయ్య
ఏమిటో వెర్రి ప్రేమలు వెర్రి ఆప్యాయతలు. నేను ఎక్కడికి వెడితే అక్కడ ఇంతే. మొన్న హైదరాబాదు మా వేలు విడిచిన పినమావ గారి తోటి కోడల ఆడబొడుచు కూతురు ఇంటికి వెళ్ళానా? ఎవరే? ఎవరు నాన్న? సరస్వతమ్మతయ్యే. ఓహో, సరస్వతి మత్తయ్య. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో 5-6 నెలలు ఉన్నా. అంతే అంతే. వచ్చేటప్పుడు అందరూ కళ్ళ వెంబట నీళ్ళే అనుకో. చూడండి మామగారు, ఒక్కొక్కసారి పట్టరాని ఆనందం వచ్చినప్పుడు కళ్ళ వెంబడి నీళ్లు పిచ్చిగారి కొట్టినట్టుగా వస్తాయి. చూడండి నా కళ్ళ వెంబడి ఎలా వస్తున్నాయో. అబ్బా మీరు పదండి, టైం అయింది. ఉండవయ్య చుట్ట పిక్కేలు తీసుకుని పోదాం. నా బొంద పీకలు ఏకాగా దిండే కొని పెడతాను. మీరు పదండి మామగారు, రైలుకి టైం అయింది, పదండి. అమ్మాయి నువ్వేం కంగారు పడకు. అమ్మకి అంత బాగుండకపోతే దాన్ని కూడా ఇక్కడికే తీసుకొస్తాను. మీరు పదండి. ఆనందం, రే ఆనందం, ఏమ్మా వెళ్ళాడా? నువ్వా అన్నయ్య? రా. ఆయన మా నాన్న రైలు ఎక్కించడానికి వెళ్ళారు. ఇప్పుడే మా అమ్మకు ఒంట్లో బాగాలేదని టెలిగ్రామ్ వచ్చింది. చూడమ్మా, నువ్వేం కంగారు పడద్దు. మీ అమ్మకి ఏమీ కాలేదమ్మా. ఏమి కాకపోతే టెలిగ్రామ్ ఎందుకు ఇస్తారన్నయ్య? చూడమ్మా, గత 6 నెలలుగా మీ నాన్న ఇక్కడ టెస్ట్ వేసి ఉండటం వల్ల నువ్వు మా వాడు పడుతున్న బాధల్ని చూడలేక మీ ఇద్దరం కలిసి చిన్న నాటకం ఆడామమ్మా. నాటకమా? అవునమ్మా, ఆ టెలిగ్రామ్ ఇచ్చింది నేనే. ఆహా, ఆహా. ఒరే శేఖరా, ఏమి తెలివితేటరా. నీ టెలిగ్రామ్ దెబ్బతో మా మామగారు పుణ్యాలు తెంచుకుని పారిపోయాడంటే నమ్ము. ఆహా, ఆహా, ఆహా. మరి గ్రేట్ శేఖరం అంటే ఏమిటనుకున్నావురా? ఏది చేసినా చాలా పకడ్బందీగా చేస్తాడు. అంతా బానే ఉంది కానీ చిన్న డౌట్ రా. ఏమిట్రా అది? ఏం లేదురా, టెలిగ్రామ్ ఇచ్చావు బానే ఉంది. అది మా మామగారి పేరుని తెచ్చావు, మరీ బాగుంది. అవునరా. తీరా ఆయన వారు ఊరెళ్ళాక అక్కడ మనం ఇచ్చింది దొంగ టెలిగ్రామ్ అని బయటపడితే మా అత్తగారి ముందు బావమరుదుల ముందు పరువు పోతుందిరా. ఓర్ని అదా నీ డౌట్? ఒరే, మీ పక్క వాటాలో అటు చివరగా అత్తుకుంటున్నాడు చూడు. ఎవరు? సన్నగా పొడుగ్గా ఉంటాడు ఆయన. ఆయన పేరేమిటి? సుబ్బారావు మాస్టారు. మీ మామగారి పేరేమిటి? సుబ్బారావు. దట్స్ ఆల్. ఏమిటి అర్థం కాలేదురా? ఓరి రాతికాల పద్యారి, ఇంకా అర్థం కాలేదా? కాలేదురా. రేపు పొద్దున్నే మీ మామగారికి ఓ ఉత్తరం ఒక రాసి పడేసి. మహారాజశ్రీ మామగారికి, అయ్యా నిన్న మనకు వచ్చిన టెలిగ్రామ్ విషయంలో చిన్న పొరపాటు జరిగింది. అది మా పక్క వాటాలో ఉంటున్నటువంటి సుబ్బారావు గారికి వచ్చింది. అది పొరపాటున మనకొచ్చిన టెలిగ్రామ్ గా భావించి మేం కంగారు పడిపోయి మిమ్మల్ని కంగారు పెట్టేశాం. అన్యదా భావించవద్దు, ఏమి అనుకోకండి. అత్తగారికి నా నమస్కారాలు చెప్పండి, పిల్లలందరినీ అడిగినట్టు చెప్పండి. ఇట్లు మీ అల్లుడు ఆనందరావు అని రాసి పడేసి. ఒరే శేఖరా, ఏం బుర్రరా నీది. అసలు నువ్వు పోయిన తర్వాత నీ బుర్రని విక్టోరియా మహారాణి మ్యూజియంలో పెట్టాలరా. రే, మ్యూజియంలు మ్యాజిక్లు తర్వాత చూసుకుందాం. మరి నాకు కొంచెం పని వస్తాను రా. అబ్బా ఉండరా, కాస్త కాఫీ తాగి పెడదు గాని. కాఫీలు గట్రా తర్వాత చాలా కాలం తర్వాత ఫ్రీ వచ్చింది. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. వస్తాను. శాంతి శాంతి లలలల్లా లల్లిలల 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 లల్లిలల. దగ్గర రావోయ్. లల్లిలల లల్లిలలు. మామగారు, మామగారు, మీరు మీరు నేనే నువ్వు నువ్వే. ఏమిటయ్యా, ఏదో దెయ్యాన్నో భూతాన్నో చూసినట్టు చూస్తున్నావు. అది కాదండి, మీరు ఊరు ఊరు. నువ్వు చేసిన పనికి ఊరు వెళ్ళవలసిందే, ధరి వెళ్ళవలసిందే. అది కాదండి, అసలు ఏం జరిగిందండి? ఏం జరగాలి? ఇతగాడు చేసిన పనికి నా పేరుకు ముందర కీర్తిశేషులను, నా చేతులకు బేడీలో పడి ఉండవలసింది. నాన్న, నువ్వు చెప్పేది కాస్త అర్థమయ్యేలా చెప్పు నాన్న. చెప్తానమ్మా, చెప్తాను. ఇతగాడు రైలుకు టైం అయిపోయింది అని నన్ను తీసుకెళ్ళి ఆ రైల్వే స్టేషన్లో పడేశాడు. అరే కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టాడు. అతని మానాన్న అతను వెళ్ళిపోయాడు. సరే, సామాను అది సర్దుకొని తీరుబాటుగా కూర్చున్నా. చుట్టా పీక వెలిగించాడు. ఇంతలో టీటీఈ వచ్చాడు. అవును, మామూలే. అతడు టికెట్ అడిగాడు. అయ్యా తమ టికెట్ ఏది అన్నాడు. నేను టికెట్ ఇచ్చా. అతడు నా వంక టికెట్ వంక నా వంక తేరిపారా చూసి అంతర్జాతీయ దొంగల ముఠాలో నాయకుణ్ణి పట్టుకుని, ఏమయ్యా నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని ఆదిగా కలిగిన తిట్లన్నీ తిట్టకుండా తిట్టాడంటే నమ్ము. మామగారు, అతగాడు మిమ్మల్ని అలా తిట్టడానికి గల కారణం ఏమిటండి? ఏమిటా, ఆ హడావిల్లో అసలు టికెట్ నువ్వు పట్టుకుపోయి ప్లాట్ఫామ్ టికెట్ నా మొహాన పడేశాడు. బాబోయ్, పొరపాటు జరిగిందండి బాబు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయాసం తడ. మామగారు, మరి మీ ప్రయాణ సంగతి ఏమిటండి? అమ్మా చూసుకుందాలేవే. అమ్మాయి ఓ 2 బత్తాయి కాయలు రసం తీసి
అంత పంచదార వేసి అంత ఐసు వేసి పట్టుకురావే. మామగారు అత్తగారి పొజిషన్ ఎలా ఉందో ఏంటో. అబ్బా, అంత బాగుండకపోతే అది కూడా ఇక్కడికే వస్తుందయ్యా. వైద్య వసతి అది ఇక్కడ బాగుంటుంది కదా. పైపెచ్చు నీకు పచ్చపు వంటలు అవి చెయ్యటం వచ్చు. చక్కగా మీ అత్తగారిని హాస్పిటల్లో పెడితే నేను మీ అత్తగారిని చూసుకుంటాను. మా అమ్మాయి మా ఇద్దరిని చూసుకుంటుంది. నువ్వు పచ్చపు వంటలు అవి వండి క్యారేజీలు తీసుకొస్తూ మా ముగ్గురిని చూసుకుంటూ ఉండు నాయనా. అక్క నే వచ్చేసా, బావా నే వచ్చేసా, అక్క నే వచ్చేసా, బావా నే వచ్చేసా. ఏమిటా డాన్స్ ఏంటి? ఒరే చంటి, ఏమిట్రా నువ్వు వచ్చేవేమిట్రా? ఈ శాంతి ఎవర్రా? వీడా ఈ వ్యథ మా బావమరిదిరా. రే, అమ్మకి ఒంట్లో బాగుండలేదని అన్నావు. అమ్మకి అమ్మ దున్నపోతలా ఉంది. అమ్మ కూడా వచ్చిందిగా ఇక్కడికి. ఏమిటి, అమ్మ కూడా వచ్చిందా? తాయారు తాయారు. అమ్మా, మామగారు మీరు కాస్త ఆగాలి, నేను చెప్పేది పూర్తిగా వినాలండి మీరు. అమ్మ బయట రిక్షాలో కూర్చునింది, వస్తోంది. కనకం కనకం. ఏవయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? అవతల సామాన్లు పడేసి వచ్చి ఇక్కడ చంటిగాడితో ఆటలు ఆడుతున్నావు. ఆటలు ముందు వెళ్ళే సామాను పట్రా. పెడుతున్నా కనకం, పెడుతున్నా. మామగారు మీకు ఆ శ్రమ లేకుండా వాటిని నేనే తెచ్చేసానులేండి. నాయనా చంటి, వెనకటికి ఆంజనేయ స్వామి సంజీవమకు కోసం పర్వతాన్ని పెకలించుకు తెచ్చినట్టుగా ఏమిటి నాయనా ఈ సామాను? అది కాదు అల్లుడు గారు, నీకు అమ్మాయికి ఇష్టం కదా అని ఓ 4 రకాల పచ్చళ్ళు చేసి పట్టుకొచ్చానంతే. అబ్బే, ఎందుకు అత్తగారు మా గురించి మీకంత శ్రమ? అయినా నాకు తెలియగలుగుతాను, మీరు వస్తున్నట్టుగా ఒక ఉత్తరముక్క గాని ఒక టెలిగ్రామ్ గాని పంపిస్తే స్టేషన్కి స్వయంగా నేనే వచ్చేవాడిగా. అవును కనకం, టెలిగ్రామ్ అంటే గుర్తొచ్చింది. మామగారు గుర్తొచ్చేది కిలోగ్రామ్, మిల్లీగ్రామ్, టెలిగ్రామ్ అది అసలు. ఏమండి, మీరు ఎండను పడి ప్రయాణం చేసి వచ్చారు, కాసిన మజ్జిగ తీసుకోండి. చూడమ్మా శాంతి, మజ్జిగ కాదు కానీ నాకు మీ అమ్మకి 2 గ్లాసులు బత్తాయికాయ రసం పట్టరా అమ్మా. మరి నాకు చూడమ్మా, ఈ వెధవుకి కూడా పట్టరా. పెద్దానికి నాతో పాటే పోటీకి వస్తాడు. అలాగే నాన్న. అమ్మాయి శాంతి, నా కూతురింట్లో నాకు మొహమాటం ఏమిటి చెప్పే. కనుక నాకు కావలసినవన్నీ నేనే స్వయంగా చేసుకొని తింటాను, తాగుతాను. నువ్వు మీ నాన్న చెప్పినట్టు ఆ బత్తాయి రసాలు అవన్నీ ఏమి పట్టుకురాకు. ఎంత చక్కగా సెలవిచ్చారు అత్తగారు. ఏమిటి మామగారు నన్నే? మరీ నిన్నంత డైరెక్ట్గా తిడతానా అల్లుడు? మా కుంకాక్షిని అంటున్నాను. ఎరా చంటి, అమ్మని రిక్షాలో తీసుకు తగలడకపోతే ఏ ఆటో రిక్షాలో విన్నా తీసుకురావచ్చు కదా. పాపం మీ అమ్మ ఒళ్ళు ఎంత హోనం అయిపోయిందో ఏమో. అసలు ఆటోలోనే వద్దాం అనుకున్నాను నాన్న, కానీ నా పర్సనాలిటీ అమ్మ పర్సనాలిటీ చూసి ఏ ఆటో వాడు ముందుకు రాలేదు. పైగా మా వైపు ప్రాధేయపడుతూ ఏమన్నాడో తెలుసా? బాబు, ఇదొక్కటే మా జీవనాధారం, మా ఆటోల్లో మిమ్మల్ని ఎక్కించుకుని చేజేతులారా మా జీవనాధారాన్ని చూస్తూ మేము నాశనం చేసుకోవాలని ఆయన ఏ రిక్షాలో అన్నా వెళ్ళండి అన్నాడు. చివరికి ఈ రిక్షావాడు మా పాలిటి దేవుళ్ళ దొరికాడు. పాపం ఆ రిక్షావాడు అమాయకుల్లా ఉన్నాడు, లేకపోతే వాడు కూడా వచ్చేవాడు కాదులేండి. భలే కరెక్ట్గా చెప్పావు బావా. అమ్మా, నాన్నతో మీ అల్లుడి గారితో మాట్లాడుతూ ఉండు, నేను 10 నిమిషాల్లో వంట రెడీ చేస్తాను. ఏటమ్మా శాంతి, ఇంకా వంట కాలేదు, త్వరగా పూర్తి చేయమ్మా, ఆకలి దంచేస్తోంది. మామగారు కాస్త ఓపిక పట్టండి, వంట పూర్తి కావడానికి శాంతికి నేను కూడా కొంచెం సాయపడతాను. నీ లోపలికి వెళ్ళా మరి. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? నాన్నకి బుద్ధి లేదు, సిగ్గుందా? సిగ్గు కూడా లేదు. నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారని కనీస జ్ఞానమైనా ఉందా అని. అమ్మా, నాన్నకి అసలు ఏమీ లేవే, అన్నీ ఎప్పుడో విడిచిపెట్టేశాడు కదా. అరే వెధవా, తండ్రిని అంటే కళ్ళు 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 వేలిపోతారా? ఆహా, వాడి కళ్ళు పోవటం మాట అటుంచి నేను అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు. గత సంవత్సరం దీపావళి పండగకి మన ఇంటికి వచ్చిన అల్లుడికి కంటి సుక్కలం సాకు చెప్పి నా కళ్ళు కప్పి ఇక్కడికి ఉడాయించావు. హాయిగా నెలల తరబడి పీఠం వేసి కూర్చున్నావు. ఇంటి దగ్గర పెళ్ళాం పిల్లలు ఎలా ఉన్నారో అన్న ఆలోచనైనా లేదు నీకు. నిన్నేమనాలో అసలు నిన్నేమనాలో నాకేం పాలు పోవటం లేదయ్యా. కనకం, అల్లుడి నట్టింట్లో నన్ను పట్టుకుని ఇలా దులిపేయటం భావ్యంగా లేదే. ఏమే,
ఇది పతివ్రత లక్షణం కాదే. నా విషయంలో నువ్వు పొరపాటు పడుతున్నావే. కాస్త మాట్లాడటానికి నాకు కూడా అవకాశం ఇవ్వే. ఈ క్షణంలోనే అంతా తేల్చేస్తాను. ఉమ్, ఏమిటయ్యా నువ్వు తేల్చేది? కాస్త ఓపిక పట్టవే. ఉమ్, అల్లుడు, అల్లుడు. ఏమిటి మామగారు పిలిచారు? ఏమయ్యా, నీకు అసలు బుద్ధుందా, సిగ్గుందా, శరం ఉందా, శిరం ఉందా అంటూ ఆదిగా కలిగిన అనంత శతకోటి తిట్లన్నీ నీ పుణ్యమా అంటూ మావిడ నన్ను తిడుతోందయ్యా. ఏమిటండి, అత్తగారు మిమ్మల్ని తిట్టడానికి నా పుణ్యానికి ఏమిటి సంబంధం మామగారు? మీరు భలే విచిత్రంగా మాట్లాడుతున్నారే. చిత్రం ఏమి విచిత్రం. గత 9 నెలలుగా రోజుకి 24 గంటల చొప్పున నేను నీ గడ్డం, నీ చేతులు, ఆఖరికి నీ కాళ్ళు పట్టుకుని అల్లుడు నేను మా ఊరు వెళ్ళిపోతా, మాడు మీద నాకు గుబులి మళ్ళింది అని ప్రాధేయపడుతున్నా వినిపించుకోలేవు కదా. మావిడ ముఖం నిండా ఇంత పసుపు పూసుకుని నురుట విజయనగరం రాజుల కాలంలో నాణెల్లాంటి ఇంత బొట్టు పెట్టుకుని కొప్పులో ఇన్ని మల్లెపూలు పెట్టుకుని చేతిలో చీపురు గట్ట పుచ్చుకొని రావా నువ్వు నోరమై. అల్లుడు ఎక్కడున్నావు? అదేనండి, కొప్పు నిండా ఇన్ని పూలు పెట్టుకుని పెట్టుకుని ప్రతిరోజు రాత్రిపూట నా కల్లోకొచ్చి నిన్ను వీడని నీడాను నేను అంటూ భయంకరంగా పాడుతోందయ్యా. ఇక లాభం లేదు, నేను మా ఊరు వెళ్ళిపోతానంటే నువ్వు నా మాట వినిపించుకున్నావా? ససేమీరా వినిపించుకోలేదు కదా. మావగారు మీరు ఇక్కడే ఉండాలి, నాకు మా శాంతికి ఈ ఇంటికి మీరే పెద్ద దిక్కు. మీరు వెళ్ళిపోతే నేను శాంతి అందరం ఏడవాల్సి వస్తుంది, విచారించాల్సి వస్తుందని నన్ను బతిమాలి బెదిరించి శాసిస్తూ ఇన్ని రోజులు గడిపేశావు కదయ్యా. ఏమిటి మామగారు మీరు అనేది? నేను మిమ్మల్ని బెదిరించానా, శాసించానా? ఏమిటండి మీరు మాట్లాడేది? నాకు అర్థం కావటం లేదు. ఏమిటేమిటయ్యా, పైగా నేనెక్కడ బలవంతంగా దొడ్డుగుమ్మం గోడ దాటి పారిపోతాన్ని నన్ను భయపెడుతూ కిరాయి దొంగల్ని ఇంటి చుట్టూ కాపలా పెట్టడం బాగున్నాయా నీ వ్యవహారం? కనుక అందాక ఎందుకు, ఇదిగో ఇవాళ మటుకు ఇవాళ బ్యాగ్ కూడా పుచ్చుకుని మన ఊరు బయలుదేరని. ఇదిగో ఈ మహానుభావుడు నా కాళ్ళ ముందర హఠం వేసు కూర్చున్నాడు. కావాలంటే సాక్ష్యం, అదిగో ఆ బ్యాగ్ అక్కడే ఉంది. నాన్న, ఇన్నాళ్ళు అమ్మ నీ కళ్ళలోకి వస్తుందన్నావుగా, ఇప్పుడు నీ కళ్ళ ముందుకే వచ్చింది. కనుక ఇలాంటి బావులు ఎంతమంది నీకు అడ్డం వచ్చినా లాభం లేదు. అమ్మ నేను నిన్ను మన ఊరు తీసుకెళ్ళటం ఖాయం. ఊరు తెరిస్తే చాలు అన్ని అపశకున మాటలే. అత్తగారు, మీరు మామగారిని తీసుకువెళ్ళటానికి వచ్చినా లేక నా మీద మీ అమ్మాయి మీద ప్రేమతో ఇక్కడికి వచ్చినా సరే, ఇక పండగ దగ్గరలోనే ఉంది కాబట్టి హాయిగా పండగకి ఇక్కడే ఉండిపోండి. పండగ అయిన తర్వాత మామగారు మీరు చంటి అందరూ వెళ్ళిపోవచ్చు. ఇక మీ ఊళ్ళో ఉంది కేవలం మరదలే కాబట్టి ఏదో ఒక ఉత్తరం రాసి అమ్మాయిని కూడా పిలిపించేస్తాను. అల్లుడు, నేను స్వయంగా ఇక్కడికి వచ్చింది 2 పనుల మీదయ్యా. ఒకటి, ఇదిగో ఈ పెద్ద మనిషిని మీ మామగారిని తీసుకువెళ్ళటానికి, నిన్ను అమ్మాయిని పండక్కి తీసుకుని వెళ్ళటానికి వచ్చానయ్యా. చూడండి అత్తగారు, సగటు మనిషి జీవితం విపరీతమైన ధరల పెరుగుదలతో దుర్భరంగా నడుస్తున్న ఈ రోజుల్లో ప్రతి పండక్కి అత్తమామలు అల్లుళ్ళని వాళ్ళ ఇళ్ళకి పిలవటం, వాళ్ళకి ఆనవాయితీగా అది ఇది ఇవ్వటం, ఇవన్నీ నాకు ఇష్టం లేదండి. కాబట్టి నన్ను మీరు క్షమించాలి. నీ ఉద్దేశం మంచిదే అల్లుడు, కానీ ఆడపిల్ల మీద మాకు ప్రేమ అభిమానాలు ఉంటాయి కదా. అందుకని నేను మీ ఊరు వచ్చి నిన్ను పిలిచినందుకేనా నువ్వు తప్పకుండా పండక్కి రావాలయ్యా. సరే, మీ ఇష్టం. అల్లుడు, రేపే మన ప్రయాణం. ఏమయ్యా ఓ పెద్ద మనిషి, నువ్వు మాట్లాడవే. నువ్వేదంటే అదే అంటాను, నువ్వు అన్నదానికి కాదంటానా? ఒరే చంటి, ఆ సామాన్లన్నీ సర్దరా, బయలుదేరదాం. అలాగే, మరి నాకు ఆకలేస్తోంది. అబ్బా, ఒక్క అన్నం పెడుతుంది తినరా. మామగారు, రేపే మీ ఊరికి మన ప్రయాణం. సిద్ధంగండి, లోపల కాస్త పనుంది. అత్తగారు జిందాబాద్. మీరింతవరకు అత్తగారు జిందాబాద్ నాటిక విన్నారు. ఇందులో శ్రీయుతులు మాడుగుల రామకృష్ణ, విన్నకోట విజయరాం, వివిఎన్ ప్రసాద్ బాబు, అడివి శంకర్రావు, శ్రీమతి ఎస్ రాధారాణి, శ్రీమతి వై రాజకుమారి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ పాండురంగ. సహకారం శ్రీ ఏ బాలకృష్ణ. ఈ నాటిక ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.